హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ రెండూ ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను క్లియర్‌గా చెప్తానండి. ఈరోజు రీడింగ్ ఏంటంటే, ఇప్పుడు మీ లైఫ్‌లో మీరు ఏదో ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తుంటారండి. ఆ సిట్యుయేషన్‌లో నిజానికి మీరు స్టక్ అయిపోయి ఉన్నారని కూడా అనుకోవచ్చు. అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతుంటారు. ఏం చేయాలో అర్థం అవ్వదు. 2 ఆప్షన్స్ కనిపిస్తుంటాయి. సో, ఏ ఆప్షన్‌ని చూజ్ చేసుకోవాలో తెలీదు. ఏ ఆప్షన్‌ని చూజ్ చేసుకుంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో అంటే మేబీ ఒకటి యెస్, ఒకటి నో అనే ఆప్షన్స్ ఉంటే ఏది పిక్ చేసుకోవాలో తెలియని పరిస్థితిలో ఉండడం అండి. అంటే ఎవరైనా మీకు ఏదైనా చెప్తున్నా సరే కొంత అర్థం అవ్వకపోవడం, డిస్ట్రాక్ట్ అవుతూ ఉండడం, లైక్ ఏంటంటే క్లారిటీ లేకపోవడం అని చెప్పొచ్చు. ఇలా మీ లైఫ్‌లో మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో తెలియట్లేదు, బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు అనంటే ఈరోజు రీడింగ్ మీకోసమేనండి. మీరు స్టక్ అయిపోయి ఉన్నారు కదా! సో, యూనివర్స్ ఏంటంటే దాని నుంచి బయటకి రావడం కోసం ఏం చేయాలి? లేకపోతే అసలు మీరు ఒరిజినల్‌గా ఏం చేయాలి ఇలాంటి సిట్యుయేషన్‌లో అనేది ఏం చెప్తుంది అనేదే రీడింగ్ అండి. సో, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను చెప్పింది. అసలు చూద్దాం అంటే మీ సిట్యుయేషన్‌కి అసలు యూనివర్స్ ఏం చెప్తుంది అనేది. సో, ఇక్కడ మీ ముందు 3 డిఫరెంట్ డెక్స్ నుంచి కార్డ్స్ అయితే ఉన్నాయి. సో, ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఈ పర్టిక్యులర్ కార్డ్ ఉందండి. ఇది 2 ఆఫ్ స్వార్డ్స్. సో, చూడండి మీకు ఏది కనెక్ట్ అవుతుంది అనేది. సెకండ్ కార్డ్ సెట్‌కి ఇదుంది. థర్డ్ కార్డ్ సెట్‌కి ఈ ఇమేజ్. సో, చూడండి మీ సిట్యుయేషన్స్ ప్రకారం మీకు ఏ ఇమేజ్ బాగా కనెక్ట్ అవుతుంది, లేకపోతే ఎలాంటిది చూజ్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది అనేది చూడండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే ఈ డెక్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, ఈ 2 ఆఫ్ స్వార్డ్స్ కార్డ్ పెట్టడానికి అదే ఇండికేషన్ అండి. అంటే ఇప్పుడు మీ లైఫ్‌లో మీరేంటంటే స్టక్ అయిపోయి ఏం చేయాలో తెలియక బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతూ కొంత అంటే బ్లైండ్ ఫోల్డ్ ఉంటే చూడండి ఎలా అయితే ఏం చేయాలో క్లారిటీ లేక అక్కడే ఉండిపోతారో సేమ్ సిట్యుయేషన్‌లో మీరు ఉన్నట్టయితే డెఫినిట్‌గా ఈ రీడింగ్ మీకు బాగా అప్లికబుల్ అవుతుందండి. ఈరోజు రీడింగ్ మెయిన్. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈవెన్ ఇక్కడ మీకు ఎవరైనా హెల్ప్ చేద్దాం అనుకున్నా, లేకపోతే మీకు ట్రబుల్‌లో పెడదాం అనుకున్నా సరే, మీరసలు ఎవరిని ట్రస్ట్ చేసే పరిస్థితిలో లేకపోవడం, అసలు ఎలాంటి స్టాండ్ తీసుకోవాలో తెలియక అలా ఉండిపోవడం, లైఫ్ అనేది దీనివల్ల ఎటు వెళ్తుందో అర్థం అవ్వకపోవడం, మొత్తానికేంటంటే మీకు తెలియకుండానే మీరేంటంటే ఒక సిట్యుయేషన్‌లో ట్రాప్ అయిపోయారండి. అదే క్లియర్‌గా మీనింగ్. సో, అసలు మీలాంటి సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు యూనివర్స్ పర్టిక్యులర్‌గా ఈ డెక్ చూజ్ చేసుకున్న వాళ్ళకి ఏం చెప్తుంది అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు అంటే చాలా రకాల ప్రయత్నాలు చేశారండి. ఈ సిట్యుయేషన్ నుంచి బయటకి రావాలి, లేకపోతే మీకు బెటర్ సొల్యూషన్ అనిపించిందయితే మీరు ట్రై చేశారు. ట్రై చేయలేదు అని చెప్తే అది అబద్ధమే. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ట్రయల్స్ అన్నీ కూడా చేశారు. కాకపోతే ఫెయిల్ అయిపోయారండి. సో, దానివల్ల ఏంటంటే మీరు బాగా ఎగ్జాస్ట్ అయిపోయారు అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, ఇంకా ఇది మీ వల్ల కాదు అని కొంత గివ్ అప్ చేసేసారు. బట్ గివ్ అప్ చేసేయడానికి కూడా ఇక్కడేం లేదండి. ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి. సో, మీకేంటంటే అర్థం అవ్వట్లేదు. ఏం చేయాలి? ఎలా చేయాలి? అనేది. ఇదేంటంటే ఇప్పుడు కాదండి. చాలా రోజుల నుంచి సఫర్ అవుతున్నారు. ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో. మొత్తానికి మీరైతే ఇంకా ఎలా చేయాలి? లేకపోతే ఏం చేస్తే బెటరు అని తెలియక స్టక్ అయిపోయి ఉన్నారు.
ఈవెన్ ఇది గివ్ అప్ చేసినా సరే మీరేంటంటే వేరే ఛాలెంజ్ అయినా ఫేస్ చేస్తారు. మొత్తానికి ఏదో ఒక వేలో మాత్రం మీకైతే ఛాలెంజెస్ అనేవి ఉన్నాయండి ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో. సో మీరేంటంటే కొంత స్ట్రెస్ అవుతున్నారు, ఎగ్జాస్ట్ అయిపోయారు. మీకేంటంటే ఆ థాట్స్ అనేవి కంటిన్యూస్‌గా హాంట్ చేస్తున్నాయి. రేపనే రోజు ఏమవుతుందని భయపెడుతున్నాయి. లైఫ్ ఏంటంటే ముందుకు వెళ్ళట్లేదనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ అంటే ఆ పాస్టే గుర్తొస్తుంది. లేకపోతే పాస్ట్‌లో సిట్యుయేషన్స్ ఎలా అయితే మీరు ఫేస్ చేశారో, ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఎలా అయితే మీరు సఫర్ అయ్యారో, మళ్ళీ మళ్ళీ ఆ సఫరింగ్స్ అనేవి మీ ముందుకు వస్తాయేమో అని అనిపించడం, లేకపోతే కొత్తగా ఇంకేవైనా సఫరింగ్స్ వస్తాయా అని మీకు అనిపించడం. ఇలా ఏంటంటే ఏ డెసిషను తీసుకోలేకపోతున్నారండి. సో, ఇప్పుడు మాత్రం ఏంటంటే, మీ ఆలోచనలు మీరు పక్కన పెట్టాల్సిన అవసరం అయితే ఉందండి. అసలు ఈ సిట్యుయేషన్‌లోని చాలా చేంజెస్ అయితే రావాలి. మీరు చాలా చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు ఏ వ్యక్తిలో అయితే మీరున్నారో, ఇలా ఉంటే మాత్రం ఈ ప్రాబ్లమ్‌ని అసలు మీరు సార్ట్ ఔట్ చేయలేరు. ఈ సిట్యుయేషన్‌లోనే ఏంటంటే, మీరు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు కొంత అది భయపెడుతున్నా, కొంత మీరేంటంటే మేబీ అది బెటర్ సొల్యూషన్ కాదేమో అంటే చెప్పాను కదండీ! యెస్ ఆర్ నో అనే 2 ఆప్షన్స్ ఉంటే, ఇప్పుడు ఈ యెస్ చూజ్ చేసుకుంటే కొన్ని రిస్క్స్ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైమ్ నో చూజ్ చేసుకున్నా కొన్ని రిస్క్స్ అనేవి ఉండొచ్చు. బట్ ఇక్కడ మీకు పాసిబుల్‌గా ఏది బెటర్ అనిపిస్తుందో, సో, ఆ పర్టిక్యులర్‌ది ఇంకా యాక్సెప్ట్ చేయాల్సిందే అంతే. అది కష్టమైనా సరే దానివల్ల మీరు చాలా ఇబ్బందులు పడతారు అన్నా సరే వెళ్ళాలండి అంతే. ముందుకు వెళ్ళాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఇంక మీ వైపు నుంచి మీరు ప్లాన్ చేయడం స్టార్ట్ చేయాలండి. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు రావాలి. మీరేమనుకుంటున్నారంటే ఇది ఫేస్ చేయకుండా ఇక్కడే ఆగిపోయినా లేకపోతే వెనక్కి వెళ్ళిపోయినా సరే ఇది సార్ట్ ఔట్ అయిపోతుంది అని అనుకుంటున్నారు. ఆర్ అట్‌లీస్ట్ సార్ట్ ఔట్ అవ్వకపోయినా అంత రిస్క్ కాదేమో అని అనుకుంటున్నారు. బట్ ఇప్పుడేంటంటే మీరు ముందుకే వెళ్ళాలి. వెనక్కి వెళ్ళడానికి మరి ఛాన్స్ లేదు. ఎందుకంటే మీరిప్పుడు వెనక్కి వెళ్లారు అనంటే డెఫినిట్‌గా మళ్ళీ మళ్ళీ కూడా ఈ థాట్స్ అనేవి మిమ్మల్ని హాంట్ చేస్తుంటాయి. మళ్ళీ మళ్ళీ కూడా ఇది ఫేస్ చేసే వరకు మీకు అంటే ఈ సిట్యుయేషన్ అనేది అసలు ఎండ్ అవ్వదండి. సో, డెఫినిట్‌గా స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలోనేంటంటే ఎవరైనా ఎల్డర్స్ సజెషన్ తీసుకుంటే మంచిది. మోస్ట్‌లీ ఎవరైనా సరే ఒక మేల్ పర్సన్ ఉంటారు కదా మీ లైఫ్‌లో. వాళ్ళేంటంటే ఫాదర్ అవ్వచ్చు, ఎల్డర్ బ్రదర్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా మెంటర్ అవ్వచ్చు, లేకపోతే బయట ఎవరైనా సరే మీకు క్లోజ్ ఫ్రెండ్ ఉంటే వాళ్ళవ్వచ్చు, కొలీగ్ అవ్వచ్చు. ఇలా ఏంటంటే మీకంటే కొంచెం ఏజ్‌లో పెద్దవాళ్ళని చెప్తాను నేను. అలాంటి వాళ్ళ సజెషన్స్ వింటే మంచిదండి. కొంచెం వాళ్ళు రూడ్‌గా మాట్లాడినా ఏది రైట్, ఏది రాంగ్ డిఫరెన్షియేట్ చేసే టైప్ వ్యక్తులైతే అలాంటి వాళ్ళ గైడెన్స్ మీరు తీసుకుంటే ఈ సిట్యుయేషన్ నుంచి మీరు బయటకు రావడం అనేది మీకు ఈజీ అవుతుందండి. ఈవెన్ నాకు తెలిసి ఆ వ్యక్తులు కూడా రిస్క్ తీసుకోమనే మీకు చెప్పొచ్చు కానీ రిస్క్ తీసుకోవద్దు. సేఫ్‌గా మీరేంటంటే బ్యాక్ స్టెప్ వేయండి అని అలా చెప్తారు అని నాకైతే ఎక్కడ అనిపించట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మీరు ఇది చెయ్యాలండి అంతే. ఈవెన్ మీకు భయం వేస్తున్నా, ఇది మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవుతాదో లేదో, లేకపోతే దీనివల్ల మీరు మళ్ళీ మీ లైఫ్‌లో హ్యాపీనెస్ అనేది చూస్తారో లేదో, పాస్ట్‌లో మేబీ ఇదేంటంటే కొంత మీకు హ్యాపీనెస్ ఇచ్చుండొచ్చు. లేకపోతే ఎక్కడో కానీ సేఫ్ ఫీలింగ్ ఇచ్చుండొచ్చు. బట్ ఇప్పుడు మీరు ఈ రిస్క్ తీసుకున్న తర్వాత ఇంక అది కంప్లీట్‌గా ఉండదు అని మీకు అనిపించినా సరే, ఈ స్టెప్ వేయాలండి అంతే. యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీ ఫియర్స్‌ని ఫేస్ చేయమని చెప్తుంది. మీకు ఎంత పెయిన్ ఉంటుందో అది యూనివర్స్‌కి తెలుసండి. బట్ స్టిల్ మీరు ఇది ఫేస్ చేస్తే కానీ దీని నుంచి మీరు బయటకు రాలేరు. ఆల్రెడీ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాలండి హార్డ్ చాయిసెస్ వైపు. మీకు కష్టంలా అనిపించిన వ్యక్తులు మిమ్మల్ని జడ్జ్ చేసినా, లేకపోతే ఆహ్, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీరు ఎందుకు అలా చేస్తున్నారు అనేది అర్థం అవ్వకపోయినా, లేకపోతే మీ మీద హై హోప్స్ పెట్టుకున్న వాళ్ళకి అర్థం అవ్వకపోయినా సరే, అవన్నీ ఇక్కడ అవసరం లేదండి. మీ వరకు మీకు కరెక్ట్ అనిపించింది మీరు చేస్తున్నారు అంతే. దీనికోసం అని చెప్పి మీరు 10 సార్లు ఆలోచించి బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతూ, లేకపోతే ఒక్కొక్కళ్ళ నుంచి ఒక్కొక్క టైప్ గైడెన్స్ తీసుకొని, మళ్ళీ స్టక్ అయిపోయి, మళ్ళీ అందులో ట్రాప్ అయిపోయినట్టుగా ఇవన్నీ అవసరం లేదండి. ఇంక ఈ సిట్యుయేషన్‌కి ఏంటంటే కన్క్లూజన్ మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో, ఒక్కటి మాత్రం నిజమండి. మిమ్మల్ని మీరు ముందుకు పుష్ చేసుకునే వరకు కూడా యూనివర్స్ ఏంటంటే, మీ సిట్యుయేషన్స్ ఏంటంటే బెటర్ చేయదండి. ఈ సిట్యుయేషన్ నుంచి మీరు బయటకసలు రాలేరు ఫస్ట్. సో, డెఫినిట్‌గా మీరు ప్లాన్ చేయాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉంది. మీరు చేంజ్ ఎప్పుడైతే అవుతారో అప్పుడే మీకు అర్థమవుతుందండి. మీరు వెళ్తుంది సరైన దారి అని చెప్పి. ఇక్కడ మీరు యాక్చువల్‌గా స్టక్ అయిపోయారు. ఈ 2 ఆప్షన్స్‌లో ఏ ఆప్షన్ బెస్ట్ అనేది మీకు అర్థం అవ్వట్లేదేమో. బట్ క్లియర్‌గా చెప్తున్నాను. ఏది మీకు కష్టం అనిపిస్తుందో, ఏదైతే
మీరు హ్యాపీనెస్ చూడలేరు, లేకపోతే కొంత పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తదో, మిమ్మల్ని అందులోకి పుష్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. తప్పదు. ఎందుకంటే ఇక్కడ ఇది ఒక కార్మిక్ సిట్యుయేషన్ అండి. మీ చేతుల్లో ఏం లేదు. డెఫినిట్‌గా మీ కర్మాని మీరు క్లియర్ చేసుకోవాలి అనుకున్నా సరే, ఇంకా ఇది ఫేస్ చేయాలంతే. ఏ మనిషి అయినా సరే రీఇన్‌కార్నేట్ అవ్వడానికి సోల్ పర్పస్ ఏంటి అంటే, వాళ్ళ కర్మాని క్లియర్ చేసుకోవడమేనండి. పాస్ట్ లైఫ్‌లో చాలామంది కర్మాని క్లియర్ చేసుకోలేకపోతుంటారు. అలాంటి వాళ్ళ కర్మ అంతా కూడాను మళ్ళీ నెక్స్ట్ లైఫ్‌కి క్యారీ ఫార్వర్డ్ అవుతది. అట్‌లీస్ట్ ఈ లైఫ్‌లో అయినా సరే మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్‌ని మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తే డెఫినిట్‌గా ఇవన్నీ ఇక్కడితో సార్ట్ ఔట్ అయిపోతాయండి. సో, మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇది మీకు కష్టమే చెప్పేసినంత ఈజీ అయితే కాదు. బట్ తప్పదండి. మీరు అంటే చాలా హ్యాపీనెస్ కోరుకుంటున్నారు. లేకపోతే మీరు పాస్ట్‌లో ఎలా అయితే కంఫర్ట్ ఫీల్ అయ్యారో, లేకపోతే పాస్ట్‌లో మీకు ఎక్కడో తెలియని ఆహ్ సాటిస్ఫాక్షన్ దొరికిందో, ఇప్పుడు అది ఉండదు అంటే, అది మీకు కష్టమే. బట్ ఒక్కటండి, మీరు ముందుకు వెళ్తున్న కొద్దీ మీ లైఫ్‌లో యూనివర్స్ మీకేమిస్తుందో తెలీదు కదా! ఇప్పుడు ఇలా ఉంది. ఈ డెసిషన్ తీసుకొని మీరు ముందుకు వెళ్తున్నప్పుడు, మిమ్మల్ని మీరు పుష్ చేసుకున్నప్పుడు ఏదైనా జరగొచ్చండి. మీ లైఫ్‌లో మీరు ఊహించనివి చాలా జరగొచ్చు. అవి ఇంతకంటే బెటర్‌గా ఉండొచ్చు. అది మీకెలా తెలుస్తుంది? ముందుకు వెళ్తేనే కదా తెలుస్తుంది. సో, డెఫినిట్‌గా ఈ ప్రయత్నం అయితే మీరు చెయ్యాలండి. అండ్ అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, డెఫినిట్‌గా మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయండి. అప్పుడే డిసైడ్ అయిపోవద్దు. కన్క్లూజన్ ఏంటంటే మీరు అనుకున్న దానికంటే హారిబుల్‌గా ఉంటుందని. ఇనీషియల్‌గా కొంచెం న్యూ బిగినింగ్స్ అనేవి కష్టంగానే ఉంటాయి. ఎందుకంటే మీరు ఊహించినంత బెటర్‌గా మీకు అనిపించదండి. బట్ అది చూసి కన్క్లూజన్‌కైతే వచ్చేయొద్దు. ఎందుకంటే చాలా ఉంటుందింకా. మీకు తెలియాల్సిందైతే చాలా ఉంది. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయండి. మీ మీద మీరు కాన్ఫిడెన్స్ పెట్టుకొని ఇది చేయండి. మీరేంటంటే ఒక స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ అండి. అండ్ చాలా వరకు కూడా ఇండిపెండెంట్ పర్సన్. మీకు ఇంకొకళ్ళు సపోర్ట్ చేయాలి, ఇంకొకళ్ళొచ్చి కోఆపరేట్ చేస్తే కానీ మీ లైఫ్ బెటర్ అవుతుంది అలా ఏం లేదు. మీ లైఫ్‌ని మీరు చేంజ్ చేసుకోగలరు. మీ డెస్టినీని మీరు చేంజ్ చేసుకోగలరు. సో, డెఫినిట్‌గా ఇప్పుడు మీ లైఫ్‌లో కొన్ని న్యూ బిగినింగ్స్ అయితే జరుగుతాయి. ఈ న్యూ బిగినింగ్స్ జరిగినప్పుడు మీకేంటంటే కొంచెం భయం వేస్తుంటది. ఎందుకంటే లైఫ్ ఎందుకసలు ఈ రకంగా మారుతుంది? అసలు ఈ న్యూ బిగినింగ్స్ వల్ల మీ లైఫ్‌లో ఎలాంటి హెడ్‌ఏక్ మళ్ళీ మీరు ఫేస్ చేస్తారు? లేకపోతే ఇది మీకు కష్టంగా ఉన్నట్టుగా అనిపిస్తుంటది. స్టార్టింగ్‌లో కొంచెం అది అలవాటు పడడానికి ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈవెన్ కొన్ని డేస్ ఏంటంటే మీరు ఇలాంటి చాయిస్ ఎందుకు చేసుకున్నారు అని రిగ్రెట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ అది ఎండ్ అయితే కాదండి. అల్టిమేట్‌గా యూనివర్స్ ఏంటంటే మీకు ఇంకా ఇంకా చాలా ఆఫర్ చేస్తుంది. మేబీ ఇది మీకిప్పుడు తెలియకపోవచ్చు. బట్ సమ్ డే మీరు రియలైజ్ అవుతారు. మీరు చేసుకున్న చాయిసెస్ అనేవి మీ లైఫ్‌లో మిమ్మల్ని ఒక బెస్ట్ వెర్షన్‌లో పెట్టాయి. మిమ్మల్ని మీరు ఒక డిఫరెంట్ పర్సన్‌గా చూసుకోవడానికి ఛాన్స్ వచ్చింది అనైతే రియలైజ్ అవుతారు. డెఫినిట్‌గా ఇది వర్తీయేనండి. రిగ్రెట్ అయితే అవ్వరు. సో, ఇమ్మీడియేట్‌గా యాక్షన్ అయితే తీసుకోండి. యూనివర్స్ అయితే మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ డెక్ కార్డ్ చూజ్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, ఈ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో క్లియర్‌గా మళ్ళీ చెప్తున్నానండి. ఈ 2 ఆఫ్ స్వార్డ్స్ ఏంటంటే, మీ లైఫ్‌లో మీరొక సిట్యుయేషన్‌లో స్టక్ అయిపోయారండి. ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో మీకు అర్థం అవ్వట్లేదు. బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. కొన్నిసార్లు ముందుకు వెళ్ళాలనిపిస్తుంది. కొన్నిసార్లు అంటే వెనక్కి వచ్చేస్తే బెటర్ అని అనిపిస్తుంది. అలా అని చెప్పి మీరేంటంటే కొన్ని నోటీస్ చేయలేకపోతున్నారండి. ఔటర్ సిట్యుయేషన్స్‌కి డిస్ట్రాక్ట్ అవుతున్నారు. బట్ ఇన్నర్ సెల్ఫ్ చెప్తుంది ఏంటి అనేది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈవెన్ ఇక్కడ ఎవరైనా వ్యక్తులు మీకు కోఆపరేట్ చేద్దాం అనుకున్నా సరే, మీరేంటంటే కొన్నిసార్లు వాళ్ళ మాటలు వింటే బెటర్ అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే వినకపోతే బెటర్ అనే ఫీలింగ్‌లో ఉన్నారు. సో, మొత్తానికి ఏంటంటే ట్రాప్ అయిపోయారని చెప్పొచ్చండి అల్టిమేట్‌గా. ఒక సిట్యుయేషన్‌లో డెసిషన్ తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అసలు చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్ ఉన్నప్పుడు యూనివర్స్ మీకేం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ లైఫ్‌లో మీరు అంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో చాలా రిస్క్ తీసుకున్నారండి.
యాక్చువల్‌గా మీ పర్సనాలిటీ ప్రకారం మీరు పెద్దగా రిస్క్ తీసుకునే టైప్ కాదు. బట్ ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీకు వర్తీ అనిపించింది. మీరు రిస్క్ తీసుకోవడం అయితే జరిగింది. ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చండి. ఒక కెరియర్ యాస్పెక్ట్ అయినా అవ్వచ్చు, ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఫినాన్సెస్ రిలేటెడ్‌గా కూడా అవ్వచ్చు. బట్ ఏదైనా సరే రిస్క్ అయితే తీసుకున్నారు. అదైతే నాకు అర్థమవుతుంది. సో, ఎప్పుడైతే మీరు రిస్క్ తీసుకున్నారో మీరేమనుకున్నారంటే మీరు చేస్తుంది కరెక్ట్ అని బిలీవ్ చేశారండి. సో, అందుకే మీరేంటంటే భయపడుతున్నా సరే డెఫినిట్‌గా ఒక స్టెప్ తీసుకోవడం అయితే చేశారు. ఈవెన్ ఈ ప్రాసెస్‌లోనేంటంటే మిమ్మల్ని మీరు చాలా ఇబ్బంది పెట్టుకున్నారండి. అంటే మీకోసం మీరు ఆలోచించిన దానికంటే కూడా ఈ సిట్యుయేషన్‌కి మీరు చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీరు చాలా పెయిన్‌ని ఎండ్యూర్ చేసుకున్నారండి. మెంటల్‌గా స్ట్రగుల్ అయితే చాలా పడ్డారు. అది నాకు అర్థమవుతుంది ఈ కార్డ్ చూస్తేనే. అంటే ఒకటి మీరు ఇది వర్తీ అని ఫీల్ అయ్యారు కాబట్టి ఇవన్నీ చేశారండి. లేకపోతే మీరేంటంటే ఇది చెయ్యాలి, లేకపోతే ఇలా స్టాండ్ తీసుకోవాలి అని అనుకున్నారు అని అయితే నాకెక్కడా అనిపించట్లేదు. ఇది వర్తీ అని మీరు ఫీల్ అయ్యారు కాబట్టి ఇవన్నీ చేశారండి. బట్ ఇప్పుడేంటంటే ఇంక మీరు ఏం చేయాలో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇంత చేశారు. మీ వైపు నుంచి మీరు ఇంతలా ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా అది ఎప్పుడైతే వర్కౌట్ అవ్వలేదో మీకింక ఏ దారిలో వెళ్ళాలో అర్థం అవ్వట్లేదండి. ఎందుకంటే మీరు యాక్చువల్‌గా ఇంత రిస్క్ తీసుకొని లేకపోతే ఇంత స్టాండ్ తీసుకొని సిట్యుయేషన్స్‌ని బెటర్ చేసుకోవాలని చూడడం కానీ, లేకపోతే మొత్తానికి మీ వైపు నుంచి ఇంత కోఆపరేషన్ అనేది టోటల్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనమాట. మీరు కూడా అది ఊహించలేదు. అంత డిఫరెంట్ వ్యక్తిలా అయితే రియాక్ట్ అయ్యారు. సో, ఇప్పుడు మీరేంటంటే ఒకవైపు అయితే స్టాండ్ తీసుకుంటున్నారండి. అంటే ఇది ఇంకా ఎక్కడో అవ్వాలి అనే ఆలోచన అయితే మీకు చాలా స్ట్రాంగ్‌గా ఉంది. బట్ మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఎలాంటి పాత్‌లో వెళ్ళాలో తెలుసుకోలేకపోతున్నారండి. పర్టిక్యులర్‌గా మీకేంటంటే ఔట్‌కమ్ ఎలా రావాలి, మీకసలు ఏం కావాలి అనే క్లారిటీ అయితే ఉంది. కాకపోతే మీరు కోరుకున్నది సాధించుకోవడానికి మీకు దారి కనిపించట్లేదు. అంటే ఒకవేళ కనిపించినా సరే అది కరెక్టా? కాదా? లైక్ ఏంటంటే ఒక కన్‌ఫ్యూజన్‌లో అయితే ఉన్నారు. మీరేమనుకుంటున్నారంటే మేబీ ఈ సిట్యుయేషన్‌లోని మనం ఈ టైప్ ఆఫ్ స్టాండ్ తీసుకుంటే ఈరోజు కాకపోతే రేపైనా బెటర్ అవుతుంది. ఎలా బెటర్ అవుతుంది అంటే తెలీదు. బట్ అవుతుంది. ఎందుకంటే మీరు స్టాండ్ తీసుకుంటున్నారు కాబట్టి ఎలా అయినా అవుతది అని మీరు బిలీవ్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీరు ఎదుటి వ్యక్తుల వైపు నుంచి ఆలోచించడం కానీ, మీకసలు ఎదుటి వ్యక్తులు చెప్తుందేంటి అనేది కానీ మీరు రియలైజ్ అవ్వలేకపోతున్నారండి. ఇక్కడ ప్రాబ్లమ్ అయితే అదే. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్ వర్కౌట్ అవ్వాలనేది మీ కోరిక. కానీ ఎలా వర్కౌట్ అవ్వాలి అంటే అది మీకు తెలీదు. బట్ అవ్వాలంతే. ఇప్పుడు కాకపోతే లాంగ్ రన్‌లో అయినా అవుతుంది. ఎందుకంటే మీరు అది కావాలి అనుకోని స్టాండ్ తీసుకుంటున్నారు కాబట్టి అని మీరు అనుకుంటున్నారు అంతే. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటేనండి, మీరు ఎదుటి వ్యక్తుల మాట వినట్లేదండి. ఒకవేళ ఎదుటి వ్యక్తులు మీకెవరైనా చెప్తున్న వాళ్ళున్నా సరే, వాళ్ళు సరైన వ్యక్తులు కాదు. ఇక్కడ కంప్లీట్‌గా మిమ్మల్ని మార్చగలిగి, లేకపోతే మీకసలు ఈ సిట్యుయేషన్‌లో ఉన్న కాంప్లికేషన్స్ ఏంటి అని అర్థమయ్యేలా చెప్పే వాళ్ళే లేరు నిజానికి. ఆర్ అట్‌లీస్ట్ అలాంటి వాళ్ళ గైడెన్స్ అయినా మీరు తీసుకోలేదని చెప్పొచ్చు. మీకు ఎవరైతే ఈ సిట్యుయేషన్‌లో సపోర్ట్ చేస్తున్నారో, మీకు ఎవరైతే ఈ విషయంలోని అంటే వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చేయాల్సిన హెల్ప్ చేస్తున్నారో వాళ్ళైతే సరైన వ్యక్తులు కాదండి. అలాంటి వాళ్ళని మీరు ట్రస్ట్ చేసినా సరే ఎక్కువ కాలం ముందుకైతే వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మిస్‌లీడ్ చేస్తున్నారు. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నట్టుగా మీకు పోర్ట్రే అవుతుంది కానీ, వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చాలా స్టాండ్ తీసుకుంటున్నారనే ఫీలింగ్ మీకొస్తుంది కానీ, నిజానికి వాళ్ళు మీకిస్తున్న గైడెన్స్ కూడా రైట్ గైడెన్స్ అయితే కాదండి. అది నేను 100% చెప్పగలను. ఈవెన్ ఈ కార్డ్ కూడా వచ్చిందంటే, మీరు కూడా ఏంటంటే ఇది అయిపోవాలి, ఈరోజు కాకపోతే రేపైనా అవుతుంది, ఇలా స్టాండ్ తీసుకుంటే సరిపోతుంది అని ఆ బిలీఫ్ ఏదైతే ఉందో అది కూడా కరెక్ట్‌గా లేదు. ఎందుకంటే అది పద్ధతి కాదండి. ఇప్పుడు మీకు ఎలా వెళ్ళాలో తెలియనప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు అది ఎలా అవుతుంది? ఈరోజు మీరు ఏదైనా చేస్తేనే కదా రేపు మీ ఫ్యూచర్ అనేది బిల్డ్ అవుతుంది ఆర్ క్రియేట్ అవుతుంది. సో, ఈరోజు మీరేమి చేయకుండా రేపు ఎలా అయినా అయిపోతుంది అంటే అది ఎలా అవుతుంది? సో, ఇక్కడ ఇది ప్రాబ్లమ్ అండి. మీరేంటంటే కొంచెం ఆలోచించాలి. అది కూడా ఎలా ఆలోచించాలి? మనకిది కావాలి అనుకుంటున్నాం. కానీ దానికి పాత్ అనేది క్రియేట్ చేయలేకపోతున్నాం. లేకపోతే అట్‌లీస్ట్ మనకు అర్థం అవ్వట్లేదు. ఎలా దాన్ని వర్కౌట్ చేయాలి అన్నప్పుడు మీరు ఇక్కడ ఎవరో ఒకళ్ళు సపోర్ట్ తీసుకోవాలి. ఇక్కడ వ్యక్తులతో మాట్లాడాల్సిన అవసరం ఉందండి. అంటే మీ ఇంటెన్షన్స్ అనేవి మీరు చెప్పడం కాదు. ఎదుటి వ్యక్తుల ఇంటెన్షన్స్ ఏంటి అనేది తెలుసుకోవడం కోసం మాట్లాడాలి. ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఒక రిలేషన్‌షిప్‌కి సంబంధించిందైతే
ఆ వ్యక్తి ఉద్దేశం ఏంటి అని తెలియాలి. సో, వన్స్ అది తెలిసిన తర్వాత మీకు వెల్ విషర్స్ ఎవరు అని అనిపిస్తే వాళ్ళతో మీరు దీనికోసం డిస్కస్ చేయాలండి. బట్ మీరు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో వాళ్ళైతే సరైన వ్యక్తులు కాదు. ఇక్కడ మీరేంటంటే కొత్త వ్యక్తుల్ని వెతుక్కొని వాళ్ళు మీకు కరెక్ట్ అనిపించి అంటే ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయగలరు అనిపించిన వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే డెఫినిట్‌గా ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో చాలా జాగ్రత్తగా, చాలా తెలివిగా ఆలోచించి మాట్లాడాలండి. ఈ ప్రాసెస్‌లోనేంటంటే కొంత మీకెలా ఉంటుందంటే మీరు ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి మళ్ళీ మీరే ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుందేమో, ఈవెన్ ఎఫర్ట్స్ పెట్టినా సరే ఫెయిల్ అవుతుందేమో, మళ్ళీ రిస్క్ తీసుకునే పరిస్థితి ఉంటుందేమో, ఆ రిస్క్ తీసుకుంటే మళ్ళీ మీరు సఫర్ అవుతారేమో, ఇలాంటి ఆలోచనలు మీకు వస్తున్నా సరే వాటిని మీరు సైడ్ చేయాల్సి ఉంటుంది. కొంత మీరేంటంటే వచ్చే రోజుల్లో కూడా డిప్రెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. కొంత లోన్లీగా ఫీల్ అవ్వడం కానీ, ఎందుకో ఎగ్జాస్ట్ అయిపోతుండడం కానీ, మిమ్మల్ని మీరు ఎక్కువ స్ట్రెస్ అవుట్ చేసుకోవడం కానీ ఇలాంటివి జరగడానికి అవకాశాలైతే ఉన్నాయి. కొంచెం సెల్ఫ్ కేర్ తీసుకోండి. ఎక్కువ సింగిల్‌గా ఉండడానికి ట్రై చేయొద్దు. వ్యక్తులతో కమ్యూనికేట్ చేయడం కానీ, వ్యక్తులతో మింగిల్ అవ్వడం కానీ, ఎక్కడికైనా వెళ్ళడం కానీ అలాంటివి చేయండి. ఎక్కడా కూడా సోలోగా అయితే ఉండొద్దండి. ఈవెన్ మీకు కంఫర్ట్ ఇచ్చే వ్యక్తులు లేకపోయినా సరే స్టిల్ ఎవరో ఒకళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయండి. ఒక్కటి మాత్రం నిజమండి. ఈ సిట్యుయేషన్ అయితే కాంప్లికేటెడే. నేను కాదు అనను. కానీ ఇది వర్కౌట్ అవ్వాలి అంటే మీరేంటంటే సరైన వ్యక్తిని పట్టుకొని దీన్ని హ్యాండిల్ చేయాల్సుంటుంది. బట్ మీ లైఫ్‌లో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఇది హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళు చేసినంత మాత్రాన ఇది బెటర్ అవ్వదండి. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్‌గా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అనుకోని చేస్తున్నట్టున్నారు. బట్ అది మీకు సూట్ అయ్యేదైతే కాదు. క్లియర్‌గా చెప్పియాలంటే. ఎందుకంటే మీ ఆలోచన విధానమే కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంది. మీరు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అది మీకు కరెక్ట్‌గా చెప్పాలి అంటే అంటే ఈ వ్యక్తులకేంటంటే ఎలాంటి ఇంటెన్షన్స్ ఉండకూడదండి. మీ నుంచి ఏది ఎక్స్‌పెక్ట్ చెయ్యని వాళ్ళైతే మీకు కరెక్ట్‌గా ఏదైనా చెప్పగలుగుతారు. అదైతే నేను చెప్పగలనండి. అంటే ఇక్కడ కార్డ్స్ ప్రకారం నాకు అర్థమైందైతే అదే. ఈ సిట్యుయేషన్ నుంచి అయితే మీరు బయటకొస్తారండి. కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సుంటుంది. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, మళ్ళీ చెప్తున్నానండి ఎక్కువ ఆలోచించొద్దండి. ఎక్కువ మిమ్మల్ని మీరు స్ట్రెస్ అవుట్ చేసుకోవద్దండి. అసలు సింగిల్‌గా ఉండొద్దు ఫస్ట్ మీరు. రోజు కూడా ఎవరో ఒక వ్యక్తితో మింగిల్ అవ్వడం కానీ, లేకపోతే ఎవరో ఒకళ్ళతో కంటిన్యూస్‌గా మాట్లాడుతుండడం కానీ, మీ ఒపీనియన్స్ మీరు షేర్ చేసుకోవడం కానీ, ఎక్కడికైనా బయటికి తిరుగుతుండడం కానీ ఇలాంటివి చేయాలండి. ప్లస్ ఔట్‌కమ్‌కి అటాచ్ అయిపోవద్దు. అంటే ఔట్‌కమ్ ఇలానే రావాలి. నేను రిస్క్ తీసుకున్నాను. నేను సఫర్ అయ్యాను. కాబట్టి నాకిది ఇలానే జరగాలి. అదంతా వద్దు. మీ వైపు నుంచి మీరు ప్రయత్నం చేయండి. నా వైపు నుంచి నేను నా 100% ఇచ్చాను. అయితే అయింది లేకపోతే లేదు. యూనివర్స్ నా ఎఫర్ట్స్‌ని గుర్తిస్తే ఖచ్చితంగా నన్నొక హ్యాపీ ప్లేస్‌లోనే పెడుతుంది అని ఇలా ఒక పాజిటివ్ వేలో అనుకోండి అంతే. బట్ మీరేంటంటే ఆ నెగటివిటీ పెంచుకొని, ఇన్‌సెక్యూరిటీస్ పెంచుకొని, ఎక్కడో గ్రీడీనెస్ పెరిగిపోయి ఇవన్నీ వద్దండి. దానివల్ల ఏమవుతుందంటే మిమ్మల్ని మీరు రిస్క్‌లో పెట్టుకుంటారు. ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ నుంచి మీరు ఎప్పటికీ బయటకు రాలేరండి. మీరేంటంటే మీకోసం స్టాండ్ తీసుకోండి. కానీ అలా తీసుకున్న ప్రాసెస్‌లోనేంటంటే మిమ్మల్ని మీరు ట్రబుల్ చేసుకోవద్దు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుందండి. ఆ లిమిట్ ఏంటో తెలియాలి క్లియర్‌గా చెప్పాలంటే. మీ విషెస్‌కి కూడా ఒక బౌండరీని సెట్ చేసుకోండి. అది అవుతుందంటే ఓకే. అవ్వదు అనుకున్నప్పుడు ఏంటంటే మిమ్మల్ని మీరు అంత పుష్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈవెన్ మిమ్మల్ని మీరు పుష్ చేసుకున్న ఆ ప్రాసెస్‌లో మీరే పెయిన్‌ని ఫీల్ అవుతారు. బట్ దానివల్ల ఎవరికీ వచ్చే నష్టమేం లేదు. సో, మీరేంటంటే ఇక్కడ ఎవరైనా ఒక రైట్ పర్సన్ గైడెన్స్ తీసుకోవడం అయితే మంచిది. డెఫినిట్‌గా మీకైతే వర్కౌట్ అవుతుందండి. సో, ఆలోచించండి. ఎందుకంటే మీరెక్కువ సెల్ఫ్ కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే కొంత మీరు హీల్ అవ్వాలండి. ఎందుకో కానీ హీల్ అవ్వలేకపోతున్నారు. ఎక్కువ అంటే మిమ్మల్ని మీరు స్ట్రెస్ చేసుకుంటున్నారు. సో, ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీరు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం కానీ, మళ్ళీ అంటే మీకు తెలియకుండానే సూసైడికల్ థాట్స్ రావడం కానీ, ఇలాంటివి కూడా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండడానికైతే ట్రై చేయండి. ఎక్కువ ఆలోచించొద్దు. ఎందుకంటే మీ చేతిలో ఉంటే మీరు ఏదైనా చేస్తారండి. ఎంత దూరమైనా వెళ్తారు. కొన్నిసార్లు మీ చేతుల్లో కొన్ని సిట్యుయేషన్స్ లేవు అని తెలిసినప్పుడు ఏంటంటే వాటిని యాక్సెప్ట్ చేయాలి. మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులతో మీరు మాట్లాడాలి. ఆ తర్వాత మేబీ మీరు సిట్యుయేషన్స్‌ని మార్చగలగొచ్చు. సో, అలాంటి ఒక ఛాన్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా యూనివర్స్ మీకైతే సపోర్ట్ చేస్తుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ డెక్ నుంచి ఈ కార్డ్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసమే ఈ రీడింగ్. సో, ఎప్పుడైతే ఈ కార్డ్ చూస్ చేసుకున్నారో నేను ఆల్రెడీ చెప్పాను. అదేంటంటే
ఇప్పుడు మీ లైఫ్‌లో మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తూ ఉండొచ్చండి. కొంత బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతూ ఉండొచ్చు. చెయ్యొచ్చా? లేదా? అసలు ఏం చేస్తే బావుంటుంది? ఎలా చేస్తే బావుంటుంది? ముందుకు వెళ్ళాలా? లేకపోతే అక్కడే ఆగిపోవాలా అని. అంటే మీకెవరైనా వ్యక్తులు సజెషన్స్ ఇస్తున్నా మీరేంటంటే ఒక క్లారిటీ మెయింటైన్ చేయలేకపోవడం. మొత్తానికేంటంటే ట్రాప్ అయిపోయినట్టు కూడా మీరు ఫీల్ అవ్వచ్చండి. ఎందుకంటే ఇది మీకు టఫెస్ట్ చాయిస్ అండి. ఏది చేసుకుంటే మంచిది అనేది తెలియకపోవడం అన్నమాట. ముందుకు వెళ్తే బెటరా? అక్కడే స్టక్ అయిపోతే బెటరా? ఏదైనా సరే పీస్ లేకుండా మీ లైఫ్‌నేంటంటే మీరు స్ట్రెస్ ఔట్ చేసుకుంటున్న సిట్యుయేషన్ మాత్రం మీరు ఎలా హ్యాండిల్ చేయాలి అనేదే ఈరోజు రీడింగ్ అండి. యూనివర్స్ అసలు మీకేం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌లో మీ హార్ట్ బ్రేక్ అయిందండి. చాలా రోజుల క్రితం ఒకటి జరిగింది. సో, దానివల్ల మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారు. అప్‌సెట్ అయ్యారని కూడా చెప్పొచ్చు. మీకైతే ఎక్కడా కూడా హోప్ అనేది క్రియేట్ అవ్వట్లేదండి. చాలా సఫర్ అవుతున్నారు. అండ్ ఇది ఏంటంటే క్లియర్‌గా డెడ్ ఎండ్ సిట్యుయేషన్ మీ లైఫ్‌లో అయితే. ఎందుకంటే మీకు నెక్స్ట్ ఏం చేయాలి అనే క్లారిటీ లేదండి. మీరు ఎలా ముందుకు వెళ్ళాలో మీకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇంక మీరు ఇదయిపోయింది అని ఫిక్స్ అయిపోయారు. అలా అని చెప్పి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. అలా అని చెప్పి దీనికేదైనా సొల్యూషన్ కనిపిస్తే చేయాలని ఉంది కానీ సొల్యూషన్ కనిపించట్లేదు. సో, మీరేంటంటే ఇంకా ఎలా చేద్దాం? ఎలా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి? లేకపోతే ఎలా అంటే మీ లైఫ్‌లో మారుతున్న సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి మీరేంటంటే ఆలోచనలో ఉన్నారండి. ఈవెన్ ఈ విషయంలో చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నారు. మీ వైపు నుంచి మీరేం చేస్తే బెటర్? అంటే ఇక్కడ మీకు ఇది అవ్వాలి అనే కోరిక కంటే మీరిప్పుడు ఏం చెయ్యాలి? లేకపోతే ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలోనే ఎక్కువున్నారండి. డెస్పరేట్‌గా లేరు. ఎందుకంటే మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారు. మీ హార్ట్ బ్రేక్ అయింది. సో, మీరేంటంటే ఇంకా ఎలా ఎక్స్‌పెక్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు కాబట్టి, అసలు ఇప్పుడు ఏం చేస్తే బావుంటుంది? లేకపోతే మీ లైఫ్‌లో మీరు ఇంకా ఏం తెలుసుకోవాలి? పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్ కోసం అని చెప్పి ఇలాంటి ఆలోచనలోనే ఉన్నారు. ఈ సిట్యుయేషన్‌ని ఒకటి మాత్రం నిజమండి. మీ కంట్రోల్‌లోకి మీరు తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి అని కూడా ఆలోచిస్తున్నారు. ఎక్కడో కానీ ఈ సిట్యుయేషన్‌ని ఇంకా హ్యాండిల్ చేయాలి అనే కోరికైతే మీకుంది. బట్ ఇదేంటంటే ఈ వేలోనే హ్యాండిల్ చేయాలి అని కాదు. మీకు ఎలా సెట్ అవుతుంది? ఏ రకంగా దీన్ని మీరు హ్యాండిల్ చేయగలరు? ఒకవేళ హ్యాండిల్ చేసే పరిస్థితి ఉంటే ఎవరి సపోర్ట్ తీసుకోవాలి? ఇలా చాలా రకాల ఆలోచనలైతే ఉన్నాయండి. చాలా మెచ్యూర్డ్‌గా థింక్ చేస్తున్నారు. మీరెవరో నాకు తెలీదు కానీ డెఫినిట్‌గా మీ ఆలోచనలైతే చాలా బెటర్‌గా ఉన్నాయి. మిగతా 2 పైల్స్‌తో కంపేర్ చేస్తే. సో, ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి. కొంతకాలం స్ట్రగుల్ అయితే ఉంటుంది. యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ 100% ఎఫర్ట్స్ పెట్టండి. మీరు ఇప్పుడు ఏదైతే ఆలోచిస్తున్నారో అది కరెక్టే అంట. అంటే ఒకటి బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు కదా! చెయ్యొచ్చా లేదా? ఇలా చేస్తే ఏమవుతుందో? లేకపోతే అలా చెయ్యకపోతే బెటరేమో! ఇలాంటి ఆలోచనలే అవసరం లేదండి. ఇక్కడ మీరేంటంటే ఎవరి సపోర్ట్ కూడా తీసుకోవద్దు. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మేబీ మీకు సపోర్ట్ చేయడానికి వ్యక్తులు కూడా రావచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకున్నప్పుడు మీరు ఫేస్ చేస్తున్న స్ట్రగుల్ అనేది మరికొంచెం ఎక్కువైపోతుంది. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు చెప్తారు. సో, వాళ్ళిచ్చిన అడ్వైసు మీరు థింక్ చేస్తున్న దానికైతే సూట్ అవ్వదండి. ఎందుకంటే మీరు యాక్చువల్‌గా కరెక్ట్‌గా థింక్ చేస్తున్నారు. ప్లస్ సిట్యుయేషన్‌ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలి అని ఆలోచించే విధానం ఏదైతే ఉందో అది చాలా బాగుందండి. సో, డెఫినిట్‌గా ఇక్కడ ఇంకొకళ్ళ హెల్ప్ కానీ, ఇంకొకళ్ళ సపోర్ట్ కానీ తీసుకోవద్దు. మీ 100% ఇవ్వండి. ఈవెన్ ఇక్కడ ఏంటంటే వేరే వ్యక్తులతో మీరు ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వేరే వ్యక్తుల్ని ఛాలెంజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది అన్నా సరే డెఫినిట్‌గా చెయ్యండి. ఆ టైప్ ఆఫ్ స్టాండ్ అనేది ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీరు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంట. సో, ఒక్కటి మాత్రం నిజమండి. కొంచెం ఆ పేషెన్స్‌తోనే చెయ్యండి ఏదైనా కూడా. బట్ మీరు ఏదైతే ట్రూత్ అని బిలీవ్ చేస్తున్నారో, మీకేదైతే కరెక్ట్ అనిపిస్తుందో ఆ దారిలోకి వెళ్ళండి. కొంచెం అది మీకు రియలిస్టిక్‌గా లేకపోయినా అంటే ఎక్కడో కానీ స్ట్రగుల్స్ ఉంటాయి. లేకపోతే ఇంత మనం ఆలోచించి చేస్తుంది అసలు వర్కౌట్ అవుతుందేంటి? లేకపోతే మేబీ లాస్ట్‌లో ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా అనిపించినా సరే మీరు చెయ్యండి అంతే. ఎందుకంటే యూనివర్స్ మిమ్మల్ని మీకు తెలిసిన పాత్‌లోకే పుష్ చేస్తుంది. వెళ్ళమనే మీకైతే చెప్తుందండి. సో,
ఒక్కటి మాత్రం నిజమండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో కొంత రిస్క్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వచ్చే రోజుల్లోనేంటంటే ఈ సిట్యుయేషన్‌లో మీరింకా చాలా అడ్వెంచర్ చేస్తారు. అది మీకెలా అనిపిస్తదంటే వర్తేనా అసలు ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం? మేబీ మనం అనుకున్నదొకటి మళ్ళీ ఇంకొకటి అవుతున్నట్టుంది. లేకపోతే ఈ దారిలోకి వెళ్ళడం వల్ల ఇంకా మన సిట్యుయేషన్స్ బ్యాడ్ అయిపోతాయేమో ఇలా అనిపిస్తుంటదండి. బట్ మీ హార్ట్ ఆల్రెడీ బ్రేక్ అయింది. మీరు ఆల్రెడీ అప్‌సెట్ అయ్యారు. ఇంకా ఇక్కడ మీరు ఆలోచించడానికైతే ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు రాక్ బాటమ్ టచ్ చేసేసారు. సో, ఇంకా వర్రీ అవ్వాల్సిందేం లేదండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినెట్‌గా మీ లైఫ్‌లో ఇప్పుడు సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయో వాటిని అదే వేలో యాక్సెప్ట్ చేయండి. అండ్ డెఫినెట్‌గా ఛాలెంజ్ చేయండి ఆ సిట్యుయేషన్‌ని. చేసి ముందుకు వెళ్ళండి. మీకెంత పెయిన్ ఉన్నా, మీరు ఎంత ఇబ్బంది పడతారు అన్నట్టుగా మీకు అనిపిస్తున్నా సరే, లేకపోతే మీరు చేస్తున్నవి కొన్ని అన్‌రియలిస్టిక్‌గా అనిపిస్తున్నా, మీరు వెళ్ళిన దారనేది మీకు అన్‌రియలిస్టిక్‌గా అనిపిస్తున్నా సరే, టెంపరరీగా అది అలా ఉంటుందండి. బట్ మీరెప్పుడైతే ఈ అడ్వెంచర్ చేస్తారో, ఒక డోర్ అనేది అన్‌లాక్ అవుతుంది. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని అటు పుష్ చేస్తుంది కావాలనే. ఎందుకంటే మీరు బెస్ట్ థింగ్స్ డిజర్వ్ చేస్తారు కాబట్టి, ఈ పాత్‌ని మీరు చూజ్ చేసుకోవాలంతే. మీ స్ట్రగుల్స్ అయితే మాత్రం వర్తీ అనేనండి. ఎండ్ ఆఫ్ ద డే మీరేంటంటే హ్యాపీనెస్ అయితే చూస్తారు. కొంచెం ఈ ప్రాసెస్ అనేది మీకు కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. ఎందుకంటే మీరు స్టక్ అయిపోయి ఉన్నారు కదా! ఒక పర్టిక్యులర్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్న మీకు ఇలాంటి ఒక డిజాస్టర్ అనేది జరిగింది. సో, ఇది జరిగిన తర్వాత ఇంకా మీరు ఇలా ఉండడం అనేది కామనే. బట్ ఈ జర్నీ అనేది మాత్రం బావుంటుందండి. వర్తీ అని. అంటే మీరనుకుంటారు, ఇలా ఉందేంటి? ఏంటి మళ్ళీ ఇబ్బందులా? అనే ఫీలింగొస్తుంది. బట్ అదేం లేదు. కూల్‌గానే మీరేంటంటే అన్నీ సాధించుకుంటారు. సో, ట్రై చేయండి. మీ వల్లైతే అయ్యేదే ఇక్కడ యూనివర్స్ పెడుతుందండి. అంటే ఒకటి ఏ మనిషి అయినా ఏమనుకుంటారంటే, యూనివర్స్ మనల్ని ఎందుకిలా పరీక్షిస్తుంది? మనకే ఎందుకు ఇంత పెద్ద ఛాలెంజెస్ పెడుతుంది? మనం ఏం తప్పు చేసాం అని ఇలా అనుకుంటారు. కానీ యూనివర్స్ ఎప్పుడు కూడా ఏ వ్యక్తికైనా వాళ్ళ ముందుకు ఒక ఛాలెంజ్ తీసుకొచ్చింది అంటే, వాళ్ళు ఫేస్ చేయగలిగిందే తీసుకొస్తుందండి. వాళ్ళు ఫేస్ చేయలేని ఛాలెంజెస్ అంటూ ఏవి వాళ్ళ ముందుకు రావు. అలా అవ్వదు కూడా. అది నేచర్. సో, డెఫినెట్‌గా ఇది మీరు ఫేస్ చేయగలరు. అండ్ ఇది మీరు ఫేస్ చేయలేకపోతే ఇంకెవరు కూడా ఫేస్ చేయలేరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకే ఇక్కడ ఇంకో వ్యక్తి ఎవరైనా ఇన్వాల్వ్ అయినా సరే, ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్తున్నాను. ఈ విషయంలోనేంటంటే ఎవరితో కూడా మీరు డిస్కషన్ కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. దానివల్ల మీకొచ్చిందైతే ఏం లేదు. అల్టిమేట్‌గా దీన్ని మీరు సోలోగానే ఫేస్ చేయాల్సుంటుంది. ఈవెన్ ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నా సరే, వాళ్ళ మధ్యలోనే కట్ అయిపోతారండి. అదైతే నేను చెప్పగలను. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, చెప్పాను కదండీ! ఛాలెంజెస్ అయితే ఉంటాయి. ఈ జర్నీలోని కొంత మీరు ఎగ్జాస్ట్ అయిపోవడం కూడా జరుగుతుంది. గివ్ అప్ చేసేస్తే బెటరేమో. ఈ ఛాలెంజెస్ అన్నీ మన వల్ల కాదు అని మీరు ఏంటంటే మళ్ళీ కొంత బ్యాక్ అండ్ ఫోర్త్ సిట్యుయేషన్ ఫేస్ చేస్తారు. అంటే ముందుకు వెళ్ళినా సరే మళ్ళీ వెనక్కి రావాలనే చూస్తారు. ఎందుకంటే ఇది మీరు అనుకున్నంత సింపుల్‌గా ఉండదండి. ప్లస్ మీ లైఫ్‌లో మీకు వేరే ఛాలెంజెస్ కూడా అదే టైంలో కొంత ట్రిగ్గర్ అవుతూ ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే ఇది మీకు ఒక హెడ్‌ఏకు, స్ట్రెస్‌లా అనిపించొచ్చు. బట్ మీరు ఎప్పుడైతే ఈ దారిలోకి వెళ్తుంటారో, మీరు ఎప్పుడైతే ఇదే అవ్వాలి అని కోరుకుంటారో అవుతుందండి. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో, మీరు పడిన కష్టానికి ప్రతిఫలం అయితే దక్కుతుంది అని యూనివర్స్ చెప్తుంది. సో, మీ వైపు నుంచి మీరు స్టాండ్ తీసుకోండి. అండ్ స్టెబుల్‌గా ఉండడానికి ట్రై చేయండి ఫస్టు. ఎందుకంటే, మళ్ళీ ముందుకు వెళ్ళినా ఎందుకో గివ్ అప్ చేసేస్తారని నాకైతే అనిపిస్తుంది. బట్ యూనివర్స్ అయితే మిమ్మల్ని గివ్ అప్ చేయనివ్వదు. అయినా సరే మీరేంటంటే, అసలు అలాంటి మైండ్ సెట్టే పెట్టుకోవద్దండి. ఏదేమైనా సరే లాస్ట్ వరకు ఫైట్ చేయాలి అనే మైండ్ సెట్‌తోనే ముందుకు వెళ్ళండి. ఇది ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా వర్కౌట్ అవుతుంది. అదొక్కటి మాత్రం ట్రస్ట్ చేయండి. ఎందుకంటే ఇది మీ చేతిలో ఉన్న సిట్యుయేషనేనండి. కాకపోతే నాకు తెలుసు మీరెలా ఫీల్ అవుతారు, లేకపోతే మీకు ఏమనిపిస్తది, లేకపోతే మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ ఇంకా ఇంకా ముందు ఫేస్ చేస్తారనేది. బట్ డెఫినిట్‌గా ఇది వర్తీయేనండి. మీరు బెస్ట్ థింగ్స్ అయితే డిజర్వ్ చేస్తారు ఇది ఫేస్ చేసిన తర్వాత. సో, ఆలోచించండి. యూనివర్స్ అయితే క్లియర్‌గా చెప్పేసింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.